ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. పేదల వైద్యానికి ప్రజాప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో పేదల వైద్యంపై ప్రభావం పడుతోందన్న ప్రచారంలో నిజం లేదని సీఎం అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 27 నెలల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ CMRF ద్వారా సుమారు 4,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. సూపరింటెండెంట్ వంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ పోస్టులను అధికారులకు అప్పగించి వైద్యుల సేవలు పూర్తిగా చికిత్సలకే వినియోగిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ CMRF ద్వారా సుమారు 4,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. పేదల వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడం వల్లే పేదల వైద్యంపై ప్రభావం పడుతుందన్నది కేవలం అపోహ మాత్రమేనన్న సీఎం గత ప్రభుత్వం పెట్టిన బకాయిల భారం మోస్తూనే ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచినట్లు వివరించారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రులకు 231 కోట్ల రూపాయలు, ప్రభుత్వాసుపత్రులకు 496 కోట్ల రూపాయలు కలిపి 727 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు తెలిపారు. గతంలో CMRF చెక్కుల పేరుతో జరిగిన అవినీతి అవకతవకలపై విచారణ జరుగుతోందన్నారు. CMRF ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తూ 27 నెలల్లో 2,046 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు సీఎం తెలిపారు. 2014 డిసెంబర్ 6, 2023 వరకు ప్రతి నెల యావరేజ్ గా గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది 52 కోట్ల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీలు. డిసెంబర్ 7, 2023 నుంచి మార్చ్ 25, 2026 27 నెలలలో ప్రతి నెల ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 89 కోట్ల రూపాయలు అధ్యక్ష యావరేజ్ గా. వాళ్ళు ఇచ్చిపోయిన 600కు మేము 28 నెలల అదనంగా బకాయి పడ్డది 100 కోట్ల చిల్లరనే అధ్యక్ష. సీఎం రిలీఫ్ ఫండ్ గానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ గానీ ఎమ్మెల్యేలకు ఆన్లైన్ వెబ్సైట్ ఇచ్చేసి డైరెక్ట్ గా ట్రాన్స్పరెంట్ గా ఎవరైనా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించి క్లియర్ గా ఇస్తున్నాము. మేము ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ 27 నెలలలో 2,046 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం అధ్యక్ష. 2,400 రాజీవ్ ఆరోగ్యశ్రీలో 2,040 దాదాపుగా 4,500 కోట్ల రూపాయలు ఈ 27 నెలల్లో పేదల వైద్యం కోసము ఈ ప్రభుత్వము సంపూర్ణంగా ప్రయత్నం చేసింది. కుటుంబానికి ధీమా ఉండేలా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. టీచింగ్ ఆసుపత్రుల్లో పేదల చికిత్సల కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. బోధనాసుపత్రుల్లో ప్రొఫెసర్లు సర్జరీలు చేస్తే ప్రత్యేక ఇన్సెంటివ్లు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. సూపరింటెండెంట్ వంటి ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతలను గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులకు అప్పగించి డాక్టర్లను పూర్తిగా వైద్య సేవలకే వినియోగించాలని భావిస్తున్నట్లు వివరించారు. విదేశాల్లో స్థిరపడిన వైద్య నిపుణులు వ్యక్తిగత పనులపై రాష్ట్రానికి వచ్చినప్పుడు వారి సేవలను ఉపయోగించుకునేలా ప్రణాళిక చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న డాక్టర్లను హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళనే చూడమంటున్నాం. వాళ్ళ వ్యవహార శైలికి ఇది సూట్ అవ్వడం లేదు. అందుకే ఈ రోజు ఈ నిర్వహణ మొత్తం సపరేట్ చేసి దీనికి సపరేట్ గా ఒక గ్రూప్ 1 ఆఫీసర్నో లేకపోతే ఒక గ్రూప్ 2 ఆఫీసర్నో ఇతర సిబ్బందిని బట్టి ఈ సిబ్బంది యొక్క నిర్వహణ బాధ్యత మొత్తం ఒక వింగ్ అప్పచెప్పి పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసే బాధ్యతను కంప్లీట్ గా ప్రొఫెషనల్ గా డాక్టర్లతో చేయించాలనుకుంటున్నాం. ఏ డాక్టర్ ఏ నెలలో ఏ సమయంలో మన దగ్గరకు వస్తున్నాడో ఆ సమయంలో అతను వైద్య సేవలు ఏమన్నా అందించాలనుకుంటుండే ఇక్కడ ఉండే పేదలకు ఉచితంగా, అదేవిధంగా ఇక్కడ ఉండే మెడికల్ కాలేజీలలో వెళ్ళి అతని ఎక్స్పీరియన్స్ అతని అనుభవాన్ని పాఠాల కింద ఏ విధంగా చెప్పాలనుకుంటుండో ఈరోజు విదేశాలలో నిపుణులైన డాక్టర్లను తెలంగాణ కూడా వాళ్ళ సేవల్ని వినియోగించుకోవాలనుకుంటుంది. కాబట్టి వాటికి కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లను చేస్తున్నాం అధ్యక్ష. పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. భోజనం అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ పౌష్టికాహార లోపం ఉందని, విద్య అంతటా ఉన్నప్పటికీ నైపుణ్యం ఉండటం లేదన్నారు.